హలో అండి. వేరుశనగ పప్పులు ఎప్పుడూ ఉడకబెట్టుకోవడం, లేకపోతే చట్నీలు చేసుకోవడం, చిక్కీలు చేసుకోవడం లాంటివే కాకుండా ఇలా స్వీట్ చేసి తిని చూడండి. ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించకపోయినా ఒక్కసారి తిన్నా బాగుంది అనిపిస్తుంది అనమాట. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే వేరుశనగ పప్పుల్ని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. పచ్చిపప్పులే నానబెట్టుకోవాలండి, ఫ్రై చేయకూడదు. ఇంకా అలా నానిన వేరుశనగ పప్పుల్ని ఒక 3-4 సార్లు కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వేరుశనగ పప్పులు మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, పలుకులు లేకుండా. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఎంత కప్పుతో అయితే ఎంత క్వాంటిటీలో వేరుశనగ పప్పుల్ని తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే స్వీట్నెస్ ఎక్కువైపోయి ఎగుడు పుట్టేస్తుంది అనమాట. అదే క్వాంటిటీలో తీసుకోవచ్చు, కొంచెం తగ్గించవచ్చు అంతే. ఇంకా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఇంకా బెల్లం బాగా కరిగిన తర్వాత మనం తీసి ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ బాణలు కడిగి ఆ ప్యాన్ కడిగి మళ్ళీ ఆ బెల్లం నీళ్ళు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే బెల్లంలో మలినాలు, రాళ్ళు అలాంటివి చిన్న చిన్నవిగా ఉంటాయన్నమాట. వాటిని అలాగే తినేస్తే ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల వడగట్టుకోండి. పాకం పట్టుకోవాలన్నా సరే ఇలాగ చేసుకుంటే మంచిది. అలాగే పట్టేసుకుంటే అప్పుడప్పుడు కరకర అని తగులుతూ ఉంటాయన్నమాట. అది తినడానికి కూడా అంత ఇష్టంగా ఉండదు. నేనైతే ఫిల్టర్ చేసుకొని ఇలా చేసుకుంటాను. ఇలానే బాగుంటుంది, హెల్దీ కూడా. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇంకా పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్సే. చాలాసేపు ఒక 1 అవర్ దాకా పట్టేస్తుంది అంతే. నేను ఇది అయ్యే లోపల అన్ని సీరియల్స్ చూసుకొని కవర్ చేసుకొని వచ్చేసాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాది చాలా స్లోగా సిమ్లో పెట్టి ఇంకా మంట తక్కువగా వస్తుంది అనమాట. 1 గంటలో అవ్వాల్సిన 2 గంటలు పట్టేస్తుంది. ఇంకా సరే అవనీలేండి, ఎప్పుడు అవుతుందో ఏంటో అని నేను కూడా స్లోగానే చేశాను. చివరికైతే బాగానే వచ్చింది. నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ వేసేసాను, అది బాగా తీయగా అయిపోయింది అనమాట. తగ్గించుంటే బాగుండేది. నేను బాగా దంచుకోలేదు బెల్లాన్ని, అలా గడ్డలుగా వేసేసాను. అందువల్ల స్వీట్ ఎక్కువ అయిపోయింది అనమాట. మీరైతే అలా చేయకండి, బాగా దంచుకొని క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళు ఒక పొంగు వచ్చే వరకు ఉంచి మనం వేరుశనగ పప్పులతో మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుతూనే ఉండాలి. పాకం ఏం రావట్లేదండి, ఒక పొంగు వస్తే చాలు. ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపి మన చేతులు నొప్పి అయిపోవాలి, అంతసేపు కలపాలన్నమాట. కొంచెం దగ్గరగా అవుతున్నట్లు అనిపించినప్పుడు ఇక్కడ నెయ్యి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ 2 స్పూన్లు ఏమో వేసుకున్నాను. మీకు నచ్చితే 3-4 స్పూన్లు కూడా వేసుకోండి, నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే. ఇది ఇప్పుడు కలర్ ఇలా ఉంది, కానీ దగ్గర పడే కొద్ది కలర్ భలే వస్తుంది. సూపర్గా ఉంటుందన్నమాట. చూస్తే నోరు ఊరుతుందా, లేకపోతే మా ప్యాన్ చూస్తే నోరు ఊరడం లేదా? ఇదే ప్యాన్లో అన్ని కర్రీస్ చేస్తానండి నేను. ఇదొక్కటే ప్యాన్ ఉండేది మాకు, మిగతావన్నీ సత్తు బాణళ్ళు అంటారు కదా, అలాంటివి ఉంది. స్టీల్ది తీసుకోవాలి. ఈ యూట్యూబ్లో వంటలకనే కాదు, స్టీల్ దాంట్లో కర్రీస్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. డబ్బులు ఎక్కువైనా సరే వాళ్ళది ఒకటి తీసుకొచ్చి పెట్టేసుకున్నామంటే మనకే మంచిది, మన హెల్త్ కోసమే కదా. ఇంకా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్నాను, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలంతే, కొంచెం టేస్ట్ కోసము. ఇంకా వీలైతే లాస్ట్లో కూడా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దింపేసుకోండి. టేస్ట్ అయితే సూపరు. మళ్ళీ చేసుకోవాలి అనిపించదు, కానీ చేసుకున్న వరకు తినాలి అనిపిస్తుంది అనమాట. సరే అండి, మీలో నా వీడియోస్ ఎంతమందికి నచ్చాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ స్వీట్ ఆల్రెడీ మీకు తెలుసా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే అండి వీడియో. బై ఫ్రెండ్స్.